వైఎస్ జగన్ రెంటపాల టూర్ కు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ మంగళవారానికి హైకోర్టు వాయిదా వేసింది. మంగళవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ప్రమాదం జరిగితే కారులో ఉన్న వారిపై ఎలా కేసులు పెడతారు అని హైకోర్టు ప్రశ్నించింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్న కుంభమేళాలో కూడా ప్రమాదం జరిగిందని హైకోర్టు కామెంట్ చేసింది. ప్రమాదానికి ప్రయాణికులను ఎలా బాధ్యులను చేస్తారు అని హైకోర్టు ఘాటుగా ప్రశ్నించింది. అయితే విచారణకు మరింత సమయం కోరారు ప్రభుత్వ లాయర్. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా పడింది. మరిన్ని వివరాలు న్యూస్ రూమ్ నుంచి ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్ చెప్పండి, వైఎస్ జగన్ రెంటపాల టూర్ కి సంబంధించి హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. అందులో కూడా కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగింది. ఏంటి దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్? ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాల పర్యటనకు వెళ్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఒక రోడ్డు ప్రమాదానికి సంబంధించిన మొత్తం కేసుకు సంబంధించి దీని మీద డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి మీద కూడా పిఎస్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తరపున వాదనలు వినిపించినటువంటి సీనియర్ అడ్వకేట్స్ కొన్ని క్వశ్చన్స్ రేస్ చేశారు. ఒక కారు యాక్సిడెంట్ అయిన తర్వాత కారు లోపల ఉన్నటువంటి వాళ్ళ మీద కేసు ఎలా పెడతారనేటువంటిది ప్రధానమైనటువంటి క్వశ్చన్. ఇది ఒక క్వాష్ పిటిషన్. ఇక్కడ ఈ విచారణ వెంటనే ఆపేయాలి అనేటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున, అదేవిధంగా మిగిలిన వాళ్ళ తరపున వేసినటువంటి పిటిషన్. ఇందులో న్యాయమూర్తి ప్రధానంగా ప్రభుత్వానికి కొన్ని క్వశ్చన్లు అడిగారు. న్యాయమూర్తి చాలా స్పష్టంగా చెప్పారు, ఒక కారు డ్రైవరు ఒకవేళ తప్పు చేస్తుంటే దాన్ని కారులో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎలా బాధ్యులు చేస్తారు, వాళ్ళ మీద ఈ సెక్షన్స్ ఎట్లా పెడతారు. ఒక విధంగా చూసుకుంటే మనం ఏదైతే ఒక హత్యాయత్నం వరకు కూడా ఉన్నటువంటి కేసెస్ ఉన్నాయి ఇందులో, సో ఇటువంటి సెక్షన్స్ ఎట్లా పెడతారు అనేటువంటిది చాలా క్లియర్గా అడిగినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోలేదు, అదేవిధంగా చాలా చోట్ల వీళ్ళు తీసుకెళ్లేటప్పుడు పర్మిషన్ లేదు, ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి వాదనలు వచ్చాయి. అప్పుడు చాలా స్పష్టంగా న్యాయమూర్తి కొన్ని క్వశ్చన్లు అడిగారు. చాలా జాగ్రత్తలు తీసుకున్న సందర్భంలో కూడా యాక్సిడెంట్ జరుగుతుంటాయి, ప్రమాదం అనేటువంటిది చెప్పి రాదు. ముఖ్యంగా కుంభమేళా లాంటి చోటు కూడా చాలా ఏర్పాట్లు చేసిన తర్వాత కూడా ప్రమాదం జరుగుతుంది. అలాంటప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళను బాధ్యులు చేస్తారనేటువంటి క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ప్రభుత్వ న్యాయవాది చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్స్తో తాను ఏకీభవించడం లేదు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వ న్యాయవాది మాకు కొంత సమయం కావాలి, మేము ఇంకొన్ని ఫ్యాక్ట్స్ తీసుకొని వస్తాము, మంగళవారం వరకు సమయం ఇవ్వండి, ఒకవేళ కావాలంటే అప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు మేము సహకరిస్తాము, మేము మా వైపు నుంచి సహకరిస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది. వెంటనే న్యాయమూర్తి ప్రభుత్వం మరికొన్ని అంశాలను తీసుకొచ్చి దాని మీద విచారణకు వస్తామని చెప్తుంది, మరికొన్ని అంశాలను కోర్టు ముందు పెడతామని చెప్తుంది. కాబట్టి మేము మంగళవారం వరకు సమయం ఇస్తామని చెప్పి అప్పటి వరకు ఈ కేసులో ఎవరి మీద అయితే ఈ కేసులు నమోదయ్యాయి ఈ సంఘటనలో వాళ్ళపైన ఎటువంటి కోర్సివ్ యాక్షన్స్ తీసుకోవద్దు, ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఒక స్పష్టమైనటువంటి ఆదేశం జారీ చేసింది. ఎట్ ద సేమ్ టైం ఈ మొత్తం ఈ ప్రక్రియకు సంబంధించి జరుగుతున్న సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీకి సంబంధించి కూడా గతంలో హైకోర్టులో పిటిషన్ వేశాము. రిట్ పిటిషన్లు ఈ హైకోర్టులోనే 2 పెండింగ్ ఉన్నాయి, దాని మీద కూడా విచారణ జరుగుతోంది. ప్రభుత్వం ఎటువంటి రక్షణ కల్పించలేదు, ఎట్ ద సేమ్ టైం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు, ప్రభుత్వం వైపు నుంచి నిర్లక్ష్యం ఉంది అనేటువంటిది కూడా ఆయన తరపున జగన్మోహన్ రెడ్డి తరపున న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. దాన్ని కూడా జడ్జి నోట్ చేసుకున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే సెక్షన్స్ పెట్టారో, ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణలకు సంబంధించి ఈరోజు ప్రభుత్వానికి కోర్టులో ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలిందనుకోవచ్చు. ఒక స్థాయిలో కేసు ఈరోజు క్వాష్ అవుతుందా అనేటువంటి స్థాయిలో ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. అయితే న్యాయవాది ఎవరైతే అడ్వకేట్ జనరల్ ఉన్నారో ఆయన మరికొన్ని ఫ్యాక్ట్స్ నేను తీసుకొని వస్తాను, మరికొన్ని ఫ్యాక్ట్స్ని ప్రజెంట్ చేస్తాను, ఓవరాల్ కేసు ఇది, ఇందులో రాజకీయ కక్ష లేదు అనేటువంటి ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చారు. ఆ తర్వాత మిగిలిన ఫ్యాక్ట్స్తో మంగళవారం మేము వస్తాము, అప్పుడు వాదనలు వినిపిస్తామనేటువంటిది చెప్పడం జరిగింది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ప్రభుత్వం ఏదైతే మీడియాలో రాస్తున్నట్టు కావచ్చు, లేకుంటే బయట ప్రచారం చేస్తున్నట్లు కావచ్చు, ఏవైతే సెక్షన్స్ పెడుతున్నాయో వాటి మీద తీవ్రంగా వస్తున్నటువంటి వ్యతిరేకత ఈరోజు కోర్టులో కూడా కనిపించింది. న్యాయమూర్తి చాలా స్పష్టంగా 2 సార్లు అడిగారు, కారులో ప్రయాణిస్తున్నటువంటి వారి మీద మీరు ఏ విధంగా కేసు పెడతారు, ఒకవేళ డ్రైవర్ తప్పిదం జరిగి ఉండొచ్చు, అటువంటి సందర్భంలో ప్రయాణికుల మీద ఏ విధంగా ఇటువంటి సెక్షన్స్ పెడతారనేటువంటి కూడా స్ట్రైట్గా అడిగినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఇప్పటికీ ప్రభుత్వం మరిన్ని ఫ్యాక్ట్స్తో వస్తాము, ఇప్పటికి వరకు ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి వాదనలు సరిపోవు, మంగళవారం మరికొద్ది ఆధారాలతో వస్తామనేటువంటి మాట వినిపించి కొంతవరకు టైం అడిగింది. ఆ మంగళవారం వరకు ఈ మొత్తం ఆ కేసును వాయిదా వేయడం జరిగింది. అయితే ఇస్మాయిల్, మనకు రెంటపాల ఘటన చూసుకుంటే వైఎస్ జగన్ భద్రతకు సంబంధించి మరొకసారి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడింది అక్కడ. ఎందుకంటే సరైన సెక్యూరిటీ ఇవ్వలేకపోయారు అనేది అక్కడ తేటతెల్లమైంది. మరి హైకోర్టు విచారణలో ఇలాంటి అంశాలు ఏమైనా వచ్చాయా పరిగణలోకి? డెఫినెట్గా ఈరోజు విచారణ జరుగుతున్నటువంటి సమయంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున న్యాయవాదులు చాలా స్పష్టంగా 2 ఇష్యూస్ని చెప్పారు. ప్రభుత్వం భద్రత ఏర్పాటు చేయాలి, ఒక విఐపికి సంబంధించినటువంటి ఒక టూర్ జరుగుతున్నప్పుడు మేము పర్మిషన్ అడిగాము, ప్రభుత్వం ఎటువంటి భద్రతను ఏర్పాటు చేయలేదు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు, గతంలో కూడా ఎటువంటి సంఘటనలు జరిగినాయి, దానికి సంబంధించి కూడా మేము హైకోర్టును ఆశ్రయించాము, ఆ రిట్ పిటిషన్స్ 2 హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా న్యాయమూర్తికి ఈరోజు గుర్తు చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం
కేవలము రాజకీయ దురుద్దేశంతో ఫస్ట్ ఎవరైతే జిల్లా ఎస్పీ ఉన్నారో ఆయన ఒక కారుకు సంబంధించినటువంటి నంబర్ చెప్తూ ఈ కారు ప్రమాదానికి గురైంది, ఈ కారు వల్లే ప్రమాదం జరిగింది, దీన్ని మేము గుర్తించాము అనేటువంటిది చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చి పూర్తిగా ఇప్పుడు ఏవైతే ముందుగా చెప్పినటువంటి కారు ఉందో ఆన్ రికార్డ్ చెప్పిన తర్వాత ఎస్పీ మళ్ళీ ఆ కారు కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు వల్ల యాక్సిడెంట్ అయిందని చెప్తారు, సెక్షన్స్ ఆల్టర్ చేస్తారు. సో డెఫినెట్గా ఇందులో రాజకీయ దురుద్దేశం ఉంది. పెద్ద ఎత్తున అధికారంలో పైన ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి మార్పుల వల్ల, వాళ్ళు చేసినటువంటి అధికార దుర్వినియోగం వల్ల ఈ సెక్షన్స్ వచ్చాయి, వీళ్ళ మీద కేసు నమోదైందని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం ప్రయాణం గురించి, ఈ టూర్ గురించి పూర్తిగా పోలీసులకు అవగాహన ఉందని, అయినప్పటికీ పోలీసులు కావాలని ఇందులో నిర్లక్ష్యం వహించారు, ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం వహించింది అనేటువంటి ఆర్గ్యుమెంట్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున వాదించినటువంటి లాయర్స్ చాలా స్పష్టంగా చెప్పారు. న్యాయమూర్తి చాలా స్పష్టంగా ఈ కేసులో ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, మంగళవారం వరకు ఈ కేసులో ఎవరైతే కేసు నమోదైందో వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఎవరైతే ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తున్నారో మీ వాదనతో నేను ఏకీభవించడం లేదనేటువంటిది కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే కారులో ఉన్నటువంటి వ్యక్తులను బాధ్యతలు చేస్తున్నారో ఆ వాదనతో నేను ఏకీభవించడం లేదు అని న్యాయమూర్తి చాలా స్పష్టమైనటువంటి బెంచ్ నుంచి ఆయన చెప్పడం జరిగింది, బెంచ్ నుంచి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రభుత్వం కావచ్చు, లేకుంటే ఎల్లో మీడియా చేస్తున్నటువంటి ఒక ప్రచారం ఏదైతే ఉందో కారులో ఉన్నటువంటి వ్యక్తులను బాధ్యులు చేసే ఆర్గ్యుమెంట్కు ఈరోజు హైకోర్టులో ఒక ఎదురుదెబ్బ తగిలిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మహేశ్వరి. రైట్.